బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ బ్రిక్స్ అనేటటువంటి 5 దేశాలు అమెరికా ఆర్థిక వ్యవస్థతో ఈ 5 దేశాల ఆర్థిక వ్యవస్థ సమానం. అమెరికా $30 ట్రిలియన్ అనుకుంటే ఈ 5 దేశాలు $30 ట్రిలియన్. అదే ఇప్పుడు అమెరికాకు భయం. అంటే ఈ 5 దేశాలు కలిసి ఉండకూడదని కోరుకుంటుంది, విడిపోమ్మంటోంది. బ్రిక్స్లో ఉంటే టారిఫ్లు ఎక్కువ వేస్తానంటుంది, మన మీద టారిఫ్లు వేయడంలో అది కూడా కీలక పాత్ర. చైనా ప్రపంచ 2nd ప్లేస్లో ఉంటే, ఇండియా ప్రపంచ 3rd ప్లేస్లో ఉంటే, రష్యా, బ్రెజిల్ వీళ్ళందరూ కలిపితే ఆ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి మొత్తం జీడిపిలు ఈ 5 దేశాల జీడిపి కలిపితే అమెరికన్ జీడిపితో సమానంగా ఉంది. దీన్ని దెబ్బతీయాలన్నటువంటి ప్రయత్నమే సీరియస్గా చేసుకొస్తుంది. ఇవాళ బ్రెజిల్ మీద 50% టారిఫ్లు వేశాడు, ఇండియా మీద 25%, రష్యా మీదన భారీ కానీ, చైనా మీదన భారీ కానీ. ఓవరాల్గా బ్రిక్స్ని విచ్ఛిన్నం చేయాలి. ఎందుకంటే బ్రిక్స్ కరెన్సీ కాదు, బ్రిక్స్ దేశాలు ఏం చేస్తున్నాయి అంటే బ్రిక్స్ కరెన్సీ సంగతి వదిలేసినాయి. ఒకళ్ళ వ్యాపారాలు అంటే ఇప్పుడు మనం చైనా నుంచి కొంటే చైనీస్ రూపాయలు ఇస్తున్నాం, రష్యా నుంచి కొంటే రష్యా రూపాయలు ఇస్తున్నాం, వాళ్ళు మన దగ్గర నుంచి కొంటే మన రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళ యువాన్లు, రూబెల్స్ ఇట్లాగా వాళ్ళ కరెన్సీలో ఇస్తున్నాం. మా ట్రాన్సాక్షన్ అంతా ఇట్లా జరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా డాలర్ని పక్కన పెట్టేస్తున్నాం. డాలర్ని పక్కన పెట్టేస్తే దాని గ్రిప్ పోతుంది. అదే ఇప్పుడు అమెరికా భయం.